which in God's garden grows, whose fruit has been, whose leaves to heal. My Christ is Sharon's rose. Christ is my Father and my friend, my brother and my love, my head, my hope, my counselor, my advocate above. My Christ, He is the heaven of heavens. My Christ, what shall I call? My Christ is first, my Christ is first, my Christ is all in all. My Christ is first, my Christ is first. కాదని వివాహ బంధములు అడుగుపెడుతున్నటువంటి వీరిరువురు ఎల్లప్పుడూ సంతోషంతోనూ ఆనందంతో జీవించడానికి కావలసినటువంటి ఆ దేవుని యొక్క దీవెనలు మరియమాత సహాయము వారిపై ఎల్లప్పుడూ ఉండాలని మనము పరలోక ప్రార్థన మరియమాత ప్రార్థనను చెప్పించుకుందాం. పరలోకమందుండు మా యొక్క నాటికి కావలసిన మాయను మాకు ఇవ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశిత పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగునుగాక. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలకిద్దాం. ప్రేమ సహనము కలది, దయ కలది, అసూయ కానీ డంబము కానీ గర్వం కానీ ప్రేమకు లేవు. అమర్యాద కానీ స్వార్థ పరత్వం కానీ కోప స్వభావం కానీ ప్రేమకు ఉండదు. ప్రేమ దోషములను లెక్కింపదు. ప్రేమ కీడునందు ఆనందింపదు, సత్యమునందే అది ఆనందించును. ప్రేమ సమస్తమును బలపరచును, సమస్తమును విశ్వసించును, సమస్తమును ఆశించును, సమస్తమును సహించును. ప్రేమ శాశ్వతమైనది. ప్రవచనములు నిరర్ధకములు, భాషలు నిలిచిపోవును, జ్ఞానము గతించును. ఏదైనా మన జ్ఞానము అసంపూర్ణము, మన ప్రవచనము అసంపూర్ణము. కానీ సంపూర్ణమైనది వచ్చిన నాడు అసంపూర్ణమైనవి నశించును. నేను బాలునై ఉన్నప్పుడు బాలుని వలన మాట్లాడి తిని, బాలుని వలె తలంచి తిని, బాలుని వలె ఆలోచించి తిని. కానీ ఇప్పుడు పెద్దవాడైనప్పుడు పిల్లల పద్ధతులను వదిలివేసి తిని. ఇప్పుడు మనము చూచినది అద్దములో మసకగా కనపడు ప్రతిబింబం వంటిది. కానీ అప్పుడు ముఖాముఖి చూతుము. ఇప్పుడు నాకు తెలిసినది కొంత మాత్రమే. కానీ అప్పుడు నన్ను దేవుడు పూర్తిగా ఎరిగినట్లే నేను ఆయనను
ఎరుగుదును. కావున విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అను ఈ మూడు నిలిచి ఉండును. వీనిలో శ్రేష్టమైనది ప్రేమ. ఇది ఏలిన వారి వాక్కు. మేడం కొంచెం నవ్వాలి. వెయిట్ వన్ సెకండ్. స్మైల్ ఫ్రీగానే ఉంది. రైట్ బ్రో, మీరు కూడా రైట్. 1 సెకండ్ అలాగే ఉండండి బ్రో. ఇక్కడ పొలంలో పంటలు పుష్పలంగా పండును. నీతి వలన శాంతి కలుగు, నీతి వలన నిత్యము నమ్మకము నిర్భరము కలుగు. దేవుని ప్రజలు చీకు చింత లేకుండా శాంతి సమాధానం క్రీస్తునాథుని యందు సహోదరులారా, ఈరోజు మనకి ఈ బాల జశ్వంతి, అబ్రహాం వీరిరువురిని కూడా దేవుడు ఆశీర్వదించాలని మనం ప్రత్యేక విధంగా ప్రార్థించడానికి, దేవుని ఆశీస్సులు వారిపై ఉండటానికి మనం అందరం కూడా ప్రార్థించడానికి కూర్చి ఉన్నాం. క్రైస్తవ సహోదరులారా, as the saying goes, marriages are made in heaven అంటారు. అంటే ఈ యొక్క వైవాహిక జీవిత ఒప్పందాన్ని దేవుడే ఏర్పాటు చేస్తారు. అది దేవుని చిత్త ప్రకారం జరుగుతూ ఉంది అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గ్రహించాలి. అదే విధముగా దేవుడు ఏర్పరిచినటువంటి బంధాన్ని ఎవరు కూడా విడదీయలేరు అని వాక్యం సెలవిస్తూ శుభవార్తలు మనం చదివి ఉన్నాం. దేవదూత మరియ తల్లి కాడికి వచ్చి ఆమెకి వాక్యం చెప్తూ ఉంది, ఇదిగో నువ్వు గర్భము ధరించి దేవుని యొక్క కుమారుడికి నువ్వు తల్లి కాబోతూ ఉన్నావని అన్నప్పుడు ఆమె ప్రభు చిత్త ప్రకారం నడుచుకున్నది. కానీ ఒక విషయం మనం గ్రహించాలి, వారి ఇరువురు కూడా వైవాహిక ఒప్పందములో అడుగు పెట్టినప్పుడే వాళ్ళకి దేవుని యొక్క సంకల్పం వచ్చినది. అందుకని ఇరువురు ఎప్పుడు కూడా ఒకరిని ఒకరు త్యజించుకోవడానికి ప్రేమ అన్నిటినీ కూడా ఆహ్వానిస్తూ ఉంటుంది. అంటే సంపూర్ణంగా ఆహ్వానిస్తుంది, సంపూర్ణంగా స్వీకరిస్తూ ఉంటుంది, సంపూర్ణంగా వారిని అడ్డుకునే విధంగా చేస్తున్నటువంటిది. ప్రేమ గురించి చాలా చక్కగా చిన్నపిల్లలు కొరింథీయులకు రాసినటువంటి లేఖలో తెలియపరుస్తున్నారు. ఈ ప్రేమ అనేది ఎప్పుడైతే వారి మధ్య ఉన్నదో వారు ఇప్పుడు మాట్లాడలు కానీ లేదా సంభాషణ కానీ లేకపోతే ప్రవచనాలు కానీ ఇవన్నీ కూడా నిలవు, ఒకరోజు పోవచ్చు. కానీ ఏది శాశ్వతంగా ఉంటుంది అని అంటే ఒక ప్రేమ మాత్రమే. ఆ ప్రేమ చేత వీరు ఇరువురు కూడా ఎప్పుడైతే బంధించబడతారో, ఆ ప్రేమలో ఎప్పుడైతే జీవిస్తూ ఉంటారో వీరి జీవితము ఎప్పుడు, ఎందుకంటే దేవుడు ఏర్పరిచినటువంటి బంధం కాబట్టి ఈరోజు ఈ ఇరువురు కూడా అదే బంధంలోనికి వెళుతూ ఉండగా మాట తీసుకోబోతూ ఉండగా ఒక అడుగు ముందుకు వేసి సహోదరులారా, దేవుని యొక్క దీవెనలు ఎప్పుడైతే ఎవరి మీద అయితే ఉంటాయో, ఏ కుటుంబం మీద అయితే ఉంటాయో ఎడారికి గురి చేయవచ్చు, లేదా మనల్ని ఒక్కొక్కసారి ఏమి లేనటువంటి స్థితికి తీసుకొని రావచ్చు. అటువంటి సమయం కొరతయు రాదు. దేవుని యొక్క అనుగ్రహం వారి మీద ఉన్నట్లయితే ఎంత ఎడారైనటువంటి జీవితం వారి యందు వచ్చినప్పటికీ కూడా నీతి వలన శాంతి కలుగును, నీతి వలన నిత్యము నమ్మకము నిర్భరం కలుగును. దేవుని ప్రజలు చీకు చింత లేకుండా ఆ రోజు వారి జీవితము ఎన్ని ఒదుట్లు వచ్చినా కానీ సంతోషమయంగా ఉంటుంది. అంటే చీకు చింత లేకుండా జీవిస్తారని విషయమైతే దేవుని రేపొద్దున మనం ప్రత్యక్షంగా దర్శించేంత వరకు కూడా ఇదే ప్రార్థనను, ఇదే ప్రేమను మీ యందు ఉంచుకొని జీవించాలని వాక్యం సెలవిస్తూ ఉండగా బాల జశ్వంతి మరియు అబ్రహాం ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకొని జీవించాలని చెప్తూ ఆ దేవుని యొక్క ఆశీస్సులు మీ మీద మెండుగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు రింగ్ సెట్ చేసుకుంటూ ఉంటారు. వారి ముందు లేచి నిలబడి మిగతా వారు ముందర మార్చుకుంటూ ఉండగా
ఆమేన్. యశ్వంతి అను వీరు పరస్పరం ప్రేమ బంధములకు గాను నీవు చేసిన ఈ ఏర్పాటులకై నీవు నిన్ను సంతోషపరచునట్లు వీరికి కావలసిన ఆత్మబలమును సాధించును. వీరిద్దరు వివాహమును వీరి సంతోషమును కొనియాడినట్లు అనుగ్రహించును. మా ప్రభువు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రేమకు నిలయమైనది నీ చిత్తము ఈ యువకులను ఒక చోట చేర్చినది. జరుగునున్న పవిత్ర బంధములకు వివాహమునకై వీరు ప్రార్థనాపరులై నీ దయను వేడుచున్నారు. నీ దీవెనలచే వీరు పరస్పరం నుండి మీకు దారి చూపునుగాక. ఆయన ప్రేమలో మీరు సదా స్థిరపడునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ నిన్ను దీవించి కాచి కాపాడుదురుగాక. తీయని వాసలే కమ్మని ఊసులే బంధువుల రాక స్నేహితుల హేళ మనసు మురిపించెను. విరిసిన హృదయాలకు కలిసెను బంధం. కను సైగలు చేయుచు ముచ్చ
నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలే నీదే నేనేమౌదును, నీ దయలే నీదే నేనేమౌదును తెలియనయ్యా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను, ఎలలో చేయాలని ఆశిస్తారు అందరంత గొప్పవారిగా. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను, ఎలలో చేయాలని ఆశిస్తారు అందరంత గొప్పవారిగా. నీ దయ ఉంటే వారు కాగలరు అధిపతులుగా, నీ దయ లేకపోతే ఇలలో బ్రతుకుట జరుగునా. నీ సిలువ నీడలోనే నన్ను దాచి ఉంచావని, నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నేలరాలి నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు. ఆశయా చిన్న ఆశయా, ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. నడువాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని
ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా నీతో నేను నడువాలని నీతో కలిసి ఉండాలని నడువలేక నేను ఈ లోకయాత్రలో బహుబలహీనుడనైతినయా నడువలేక నేను ఈ లోకయాత్రలో బహుబలహీనుడనైతినయా నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా నీతో నడువాలని నీతో ఉండాలని చిన్న ఆశయ ఓ యేసయ్యా ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా నీతో నేను నడువాలని నీతో కలిసి ఉండాలని సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా నీలో ప్రేమ నాలో నింపి నీలా నన్ను నీవు మార్చుమయ్యా నీలో ప్రేమ నాలో నింపి నీలా నన్ను నీవు మార్చుమయ్యా నీలా ఉండాలని నీతో ఉండాలని చిన్న ఆశయ ఓ యేసయ్యా ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా నీతో నేను నడువాలని నీతో కలిసి ఉండాలని నీతో నేను నడువాలని కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర
సంతోషమే. ఈ ఇరువురు దంపతుల కోసం ప్రార్థన చేయాలి. దేవునిలో ఏకమవుతున్నటువంటి వీరిరువురిని దీవించాలని. మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. వానికి నరుడు ఏ పేరు పెట్టునో తెలుసుకుని వారినన్నిటినీ అతని కడకు తీసుకొని వచ్చాను. వానికి నరుడు పెట్టిన పేరే వాని పేరుగా నిలిచిపోయేది. ఇన్ని రకమైన పెంపుడు జంతువులను, పక్షులను, క్రూర మృగములకు నరుడు పేరు పెట్టెను. కానీ అతనికి తగిన తోడెవరు దొరకలేదు. అప్పుడు దేవుడైన యావే నరుడి గాఢ నిద్రపోవున్నట్లు చేసెను. అతడు నిద్రపోవునప్పుడు ఆయన అతని పక్కటమున ఒక దానిని తీసి అతట నుంచి దేవుడైన యావే ఆమె అతనికి తోడుకొని వచ్చెను. అప్పుడు నరుడు శివనకు ఈమె నా ఒడ్డిమైనది, ఈమె నా ఎముకలో ఎముక, నా దేహంలో దేహము, ఈమె నరుడు నుండి రూపొందించినది, కావున నారేయును అనెను. కావునే నరుడు తన తండ్రిదండ్రులను విడనాడి ఆలికి అతుక్కొని పోవును. వారిరువురు ఏక శరీరులు. ఇది ప్రభువు వాక్కు.
కానీ ప్రమాదము కానీ యుద్ధము కానీ మరణము కానీ అట్లు చేయగలదా? అయితే మనల్ని ప్రేమించిన ఆయన ద్వారా వీరి అన్నింటిలో మనకు ఎక్కువ విజయము కలదు సుమా. ఏదైనా మన ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా మనకు లభించిన దేవుడి ప్రేమ నుండి మనలను మృత్యువు కానీ జీవము కానీ దేవదూతలు కానీ లేక ఇతర పాలకులు కానీ ఇక్కడ ఉన్నవి కానీ రానున్నవి కానీ శక్తులు కానీ పైలోకము కానీ అధోలోకము కానీ సృష్టిలో మరి ఏదియు దేని ఛాయజాలకంట నాకు నిశ్చయమే. ఇది ప్రభు వాక్కు. మత్తయి సువార్త 19వ అధ్యాయము వచనములు 3 నుండి 6 వరకు. మత్తయి సువార్త 19వ అధ్యాయము వచనములు 3 నుండి 6 వరకు. యేసును పరీక్షించుటకై పరిసయ్యులు వచ్చి, ఏ కారణము చేతనైనను ఒకడు తన భార్యను పరిత్యజించుట చట్టబద్ధమా అని ప్రశ్నించిరి. ప్రారంభం నుండి సృష్టికర్త వారిని స్త్రీ పురుషులుగాను సృజించినట్లు మీరు చదవలేదా? ఈ కారణం చేతనే పురుషుడు తల్లిని తండ్రిని విడచి తన భార్యను హత్తుకొని ఉండును, వారిరువురు ఏక శరీరులై ఉండును. కనుక వారిరువురు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు. దేవుడు జతపరిచిన జంటను మానవ మాతృడు వేరుపరపరాదు అని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథుని ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒకసారి భార్య భర్తతో గొడవాడి వారి తల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. వెళ్ళిన తరువాత అక్కడ నుంచి మళ్ళా భర్తకు ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఫోన్లో కూడా గొడవ మొదలెట్టింది. భర్త ఇసిపోయిన భర్త అన్నాడు, నువ్వు ఇక్కడ ఉన్నగానూ గొడవ ఆడుతున్నావు, మళ్ళా ఇంటికి వెళ్ళినాక కూడా నీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా కనీసం ప్రశాంతంగా ఉండకుండా ఈ గొడవ ఏంటి నాతోటి అన్నప్పుడు భార్య ఈ విధంగా అంటుందంట, వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ హోమ్. గొడవాడటం మా జన్మ హక్కు. భార్యగా గొడవాడే హక్కు ప్రతి స్త్రీకి భర్త మీద ఉంటుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వివాహము అంటే ఏమిటి? వివాహం అంటే మంగళ సూత్రము, లేకపోతే ఈ అలంకరణలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, లేకపోతే బాజా భజనప్రియులు మాత్రమే కాదు. వివాహానికి దేవుడిచ్చేటువంటి నిర్వచనం, వివాహానికి దేవుడిచ్చేటువంటి నిర్వచనం ఏమిటంటే ఆదికాండము 2వ అధ్యాయము 23-24లో మనం చదువుకున్నట్టు, ఈమె నా ఎముకలో ఎముక, నా దేహములో దేహము, నరుడు నుండి రూపొందినది కనుక నరుడు తన తల్లిని తండ్రిని విడనాడి ఆలిని అత్తుకొనును. ఏంటి వివాహం అంటే ఏమిటి? ఆలిని హత్తుకొనును, తల్లిని తండ్రిని విడనాడి ఆలిని హత్తుకొను. వారిరువురు ఏక శరీరులు అవుతున్నారు, భిన్న శరీరులు కాకుండా ఏక శరీరులైపోయి ఉంటున్నారు. దిస్ ఈస్ కాల్డ్ ద బాండ్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ విచ్ ఇస్ క్రియేటెడ్ బై గాడ్. దేవుడే ఈ బంధాన్ని ఏర్పాటు చేస్తున్నాడు.
స్త్రీ పురుషులకు మధ్య ఒడంబడిక చేసి బంధాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. అదే వివాహ బంధము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇంకా మనము ముందుకు వచ్చి నూతన నిబంధన గ్రంథంలో ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు చదివినటువంటి సువిశేష పట్టణంలో మత్తయి సువార్త 19వ అధ్యాయం 4వ వచనము, ప్రారంభము నుండి సృష్టికర్త వారిని స్త్రీ పురుషులుగా చూపించెను. అందుకే పురుషుడు తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొని వారిరువురు ఏక శరీరులై ఉన్నారు. వారిరువురు భిన్న శరీరులు కాదు. దేవుడు ఆదాముని తన స్వహస్తాలతో చేసి అవ్వను చేయడానికి ఆదామును గాఢనిద్రలోకి పంపించాడంట. ఎందుకని? ఒకవేళ దేవుడు గాని ఆదాముని అడిగితే, ఆదాము నీ భార్య ఎలా ఉండాలనుకుంటున్నావు, నీ తోడు ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అని అడిగితే, మన అబ్రహాముని అడిగితే నీకు ఎలాంటి భార్య కావాలంటే అబ్రహాముకి ఇది కోరికలు ఉంటాయి. ఎత్తుగా ఉండాలి, జుట్టు పొడుగు ఉండాలి, తెల్లగా ఉండాలి, ముక్కు సూటి ముక్కు అయి ఉండాలి, లేకపోతే ఇలా అనేక రకాలైన కోరికలు చెప్పి ఉండవచ్చు. అలాగే దేవుడు కూడా ఆదాముని అడిగితే ఆదాము కోరికలు ఎక్కడ వినాల్సి వస్తుందో అని అదే విధంగా ప్రతి వివాహ బంధంలో అడుగు పెడుతున్నటువంటి స్త్రీ పురుషులు ఇరువురు కూడా ఆ బంధాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అబ్రహాముకు సరైనటువంటి జోడి జస్వంతి అని ఆ దేవుడు ముందే ఏర్పాటు చేశారు. కాబట్టి వారిరువురు ఏకమైన దారము వంటిది. విధేయులై ఉండడము అంటే భార్య భర్తతో కలిసి ఒబీడియన్స్ తో ఉండడము. విధేయులై ఉండడం అంటే దేవుడి దృష్టిలో పాపము లేకుండా ఉండడము. మానవుని దృష్టిలో దేవుడికి భర్తకు విధేయులై ఉండి భర్తకు ఇష్టం లేనటువంటి ఏ కార్యాలు చేయకుండా దేవుడి చేత ఏర్పాటు చేయబడినటువంటి ఈ బంధం యొక్క విలువను తెలుసుకుని ఆ బంధానికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యతను ఇవ్వడానికి దేవుడు మనల్ని ప్రేరేపిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నీవు ఒకవేళ ఏదైనా తప్పు ఎదగాలంటే భర్తలో వివాహానికి ముందే మనము భర్త ఎలాంటి వాడు, ఏ విధమైనటువంటి వ్యక్తి, ఎలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాడు అనేటువంటి అంశాలను నీవు వివాహానికి ముందే తెలుసుకోవాలి. ఒక్కసారి ఆ దేవునిలో మీరిరువురు ఏకమైన తరువాత ఆ భర్త ఎలాంటి వాడైనా సరే, భార్య ఎలాంటి వాడైనా సరే, మీరిరువురు ఒకరినొకరు అర్థం చేసుకుని ఈ దేవుడు ఏర్పాటు చేసినటువంటి బంధం కోసం జీవించాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. మనస్పర్ధలకు లేకుండా పోకుండా ఎప్పటికి కూడా. అబ్రహాము జస్వంతి ఎలా పెరిగిందో తెలుసా నీకు? ఆడపిల్ల కుటుంబంలో జన్మించినప్పుడు తండ్రి యొక్క గుండెల మీద ఎంతో ప్రేమతో ఆప్యాయతతో వాళ్ళు పెంచుకుంటారు. ఆడపిల్ల తల్లి కొంగు చాటినట్టు పెరిగినటువంటి పిల్ల, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ ఆప్యాయత మధ్య పెరిగినటువంటి ఈ ఆడపిల్ల వారి యొక్క కుటుంబాన్ని విడిచిపెట్టి, ఆ బంధాలను విడిచిపెట్టి, రక్త బంధాలను విడిచిపెట్టి నీవు ఎలాంటి వాడవో, ఎలాంటి వ్యక్తివో, ఏ విధంగా నీ యొక్క జీవితాన్ని నీవు జీవించావో అనేటువంటి అంశాలను కూడా విడిచిపెట్టి తాను నీవే సర్వం, యు బికమ్ ఎవ్రీథింగ్ ఫర్ హర్ నౌ. ఇప్పటి వరకు నువ్వు నీ ఇష్టానుసారంగా నీవు జీవించి ఉంటావు, నీ స్నేహితులతో నీవు జీవించి ఉంటావు, ఇష్టం వచ్చిన దగ్గరకు వెళ్ళి ఉంటావు, ఇష్టం వచ్చిన మంచం అయితే అది తెచ్చుకుంది కదా, నవాది నేనే కదా కొన్నది అనేది నవాదిని వచ్చేసాడంట. నేనటువంటి సహోదరి సహోదరులారా, ఓర్పు సహనాన్ని నీవు అబ్రహాము పట్ల, అబ్రహాము జస్వంతి పట్ల కలిగి ఉండాలి. ఆరవది ఆధిపత్యం. ఆతిథ్యం శబ్దాలు కాదు. ఆ యుద్ధంలో జరిగేటువంటి గోడలో జరిగే యుద్ధంలో జరిగే శబ్దాలన్నీ మన యొక్క ఆతిథ్యాన్ని నువ్వు కలిగి ఉండాలి. అత్త మామలే
నీ యొక్క జీవితంలో జరిగేటువంటి సంఘటనలు, మీ పట్ల జరిగేటువంటి చిన్న చిన్న మనస్పర్ధలతో కొద్దిగా లేచిన దగ్గర నుంచి తాలింపు ఎలా వేసిందో కూడా తల్లికి చెప్పుకోవాలి. చిన్న మనస్పర్ధలు వచ్చిందనుకో, తల్లి వచ్చే ఏముందిలే తర్వాత ఎందుకు కానీ అలా అన్నాడా నేను ఇక్కడికి వచ్చే. ఈ మొబైల్స్ వచ్చాక చాలా ఫ్యామిలీ లైఫ్ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. యూ నీడ్ టు మెయింటైన్ సీక్రెసీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మ్యారీడ్ లైఫ్. ఆస్క్ గాడ్, దేవుని అడుగులు. ఇలా ఈ లక్షణాలన్నీ మిమ్ము మీపై కుమ్మరించాలని ఈ వివాహ బంధంలో దేవుడితో కలిసి జీవించడానికి, దేవుడితో కలిసి నడవడానికి, మీకు పుట్టబోయే బిడ్డలకు కూడా ఆ క్రీస్తు ప్రభు యొక్క విశ్వాసాన్ని నాటడానికి కావలసినటువంటి ఆ దైవత్వం, దైవ లక్షణాలు మీకు ఇవ్వాలని ఈ దిగుబడి పురుషులో మనందరం కూడా ఈ ఇరువుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయగలవాలని కోరుకుంటున్నాను. మీ వివాహ బంధములతో నిరంతరం ప్రామాణికంగా ఉండి మీ బాధ్యత నెరవేర్చారు. వారు తగిన చేతుల చేయవేసి ఈ సంబంధమును బెదిరించండి. వారేగా చేకూరుతున్న కష్టంలోను సుఖంలోను వ్యాధి అయిన నేను, అబ్రహాం అయిన నిన్ను భర్తగా చేకూర్చున్న కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికంగా ఉండునని మాట ఇస్తున్నాను. ప్రతి నిత్యము నిన్ను ప్రేమించి గౌరవించదు. చూసే హృదయముకు, ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు, దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే వేయగా, ముగిసే నిరీక్షణ సమయమే, ముగిసే ప్రియమైన హృదయమే, యేసే పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే, కళ్యాణమే వైభోగమే.
సర్వేశ్వర ఈనాడు పవిత్ర వివాహ బంధముతో ఏకమైన మీకులకు మేమర్పించు ఈ అర్థములను దయతో స్వీకరింపు. నీవు పెద్ద మనసుతో ప్రారంభించిన ఈ పనులు నీ అనుగ్రహముతో చిరకాలము వర్ధిల్లుటకు దీవింపు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో తోడుగాక. మీ ఆత్మతోను తోడుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు లేపుము. ప్రభువైపు తిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట ప్రేమ బంధముగా రూపొందించింది. తద్వారా పవిత్రములు బలపరిమైన పవిత్ర వివాహము నీవు నీ సొంత బిడ్డలుగా దత్తత చేసుకునదలిచిన సంతాన అభివృద్ధికి తోడ్పడుతుందిగాక. ఓ సర్వేశ్వర, నీ సంకల్పానుసారం నీ కృపా సహాయముతో వివాహములోని దివ్య ఫలములను అద్భుతమైన విధముగా సాకారపరచుచున్నావు. బిడ్డల జన్మము ద్వారా ప్రపంచము అంతముగా రూపొందుచున్నది. మా ప్రభువైన క్రీస్తు ద్వారా జ్ఞాన స్నానంలో పాల్గొందు నూతన జననము ద్వారా శ్రీసభ అభివృద్ధి చెందుతున్నది. మా రక్షకుడైన క్రీస్తు ద్వారా దేవదూతలు సకల పునీతులు నిరతము నీ స్తుతులను పాడుచున్నారు. వారితో కలిసి మేము నీ మహిమను కీర్తించుగా. ఎట్లనగా కృతజ్ఞత వందనము చెప్పి కృంచి శిష్యులకి ఇట్లైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకి చూచుకుంటాను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోనివ్వను. దీన్ని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభ జ్ఞాపకముంచుకొను. మా ఫ్రాన్సీ జగద్గురువును, మా అంతోనపశోడప పాలనాధికారిని, పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. అనామికముతో చనిపోయిన మా సహోదరులను
నీ కనికరముతో చనిపోయిన వారందరినీ జ్ఞాపించుకున్నాము, వారిని దివ్య ప్రకాశంలోకి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లి మరియ మాతతోను, పునీత జోజప్ప వారితోను, పునీత అపోస్తతోను, ఆది నీకు సేవ చేసిన పుణ్యాత్మందరితోను మాకు నిత్య జీవితంలో భావన చేయము. అప్పుడు వార్తకు మేము మీ కుమారుడు యేసు వారి ఈ లోకమున తమ విధిని నెరవేర్చుటకు వారిని పోషించి బిడ్డలను సువిశేష నియమముల ప్రకారం పెంచుచు వారిని మోక్షవాసులలో చేర్చుటకు వీరు తోడ్పడండి. మీ దాసులానికి ఆశీర్వాదములను హేరాళముగా దయచేయండి. ఈమె మంచి ఇల్లాలుగా ఇంటిని చక్కబెట్టుకొనొచ్చు, తన బాధ్యతలను నెరవేర్చునుగాక, ప్రతిమతిగా వెలుగుచు అందరికీ సంతృప్తికరముగా జీవించునుగాక. ఈ మీ దాసుని కూడా మీ ఆశీర్వాదాలను దయచేయండి. ఇద్దరు ప్రామాణికుడై భర్తగా నుండి బిడ్డలను శ్రద్ధతో పరామర్శించుచు తన బాధ్యతను నెరవేర్చునుగాక. పావన పిత, మీ సమక్షముల వివాహం ఆడి ఈ దివ్య వేదిక వచ్చుటకు ఆశించుచున్న వీరి జీవితములకు మోక్షవాసులను విందులో పాల్గొన్న భాగమును పొందుదురుగాక. క్రీస్తు నాథుని ద్వారా మీకు మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు విందుకు పిలువబడిన మనకు ధన్యులము. కథోలిక విశ్వాసులు మాత్రమే స్వీకరించాలి. ఇతర డినామినేషన్ చెందినటువంటి క్రైస్తవులు, ఇతర విశ్వాసానికి చెందిన వారు మీ యొక్క స్థలాలలో కూర్చుని ఈ దంపతుల కొరకు ప్రార్థన చేయండి. సదా నీకు ఐక్యమైన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుడు నిమ్ము తన ఆనందముతో దేవుని జనితైక కుమారుడు మీ కలిమిలోను దేవిలోను పవిత్రాత్మ సర్వేశ్వరుడు మీ హృదయం సమాధానముతో వెళ్ళుము. క్రీస్తు ప్రేమలో జీవించుము.
ఆరాసే ప్యారు అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు ఆరాసే ప్యారు అందం తన ఊరు దిల్ మాంగే మోరు ఈ ప్రేమే వేరు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే కడలి కరటంలో ఓ మౌన రాగం నువ్వేలే నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలైందే నా సఖివి నువ్వేలే నీ దళపతిని నేనేలే నా చెలియ నువ్వేలే నీ నాయకుడు నేనే నువ్వు ఏ సంట నో అంటే నో అంట ఓకే బంగారం నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే ప్రేమ పల్లవిలో నువ్వు చేరవే అను పల్లవిగా నీ గుండె సడిలయలో నే మారనా నీ ప్రతిధ్వనిలా నీ కనుల కలయికలో కన్నాను ఎన్నో కలలెన్నో నీ అడుగులకు అడుగై ఉంటాను నీ నీడై నువ్వు అంటే నేనుంట కడదాకా తోడుంటా ఓకే నా బేగం ఆరాసే ప్యారు అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే బాగుంటుంది నువ్వు నవ్వితే బాగుంటుంది ఊసులాడితే బాగుంటుంది గుండె మీద గువ్వలాగా నువ్వు వాలితే బాగుంటుంది నిన్ను తాకితే బాగుంటుంది నువ్వు ఆపితే బాగుంటుంది కంటికున్న కాటుకంత ఒంటి కంటితే బుజ్జాగించుకుంటానే నిన్నే నెత్తి నెట్టుకుంటానే నువ్వే చెప్పినట్టు వింటానే చెలి చెలి జాలి చూపవే తడి చేసేద్దాం పెదవులని ముడి వేసేద్దాం మనసులని నా చేసుకుందాం మాటలని దోచేసుకుందాం హాయిని
బయట పడవు కదా 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 ఎంతసేపిలా వెలివేసేద్దాం వెలుతురుని పరిపాలిద్దాం చీకటిని పట్టించుకుందాం చెమటలని చుట్టేసుకుందాం ప్రేమని నువ్వేమో పెడుతుంటే కొందరలో నా మనసిగ్గు చిందర వందరలు అందంగా సర్దుతూ నా ముంగురులు మూసావు అన్ని దారులు కొంచెం వదిలానంటే నిన్నిలా మొత్తం జారిపోవా వెన్నెలా ప్రణవనాదమిది ఏ భక్తి పరులు ముదమున పలికిన మానవతకు ప్రథమ పంక్తి ఇది ఏ మౌనివరులు జగతికి తెలిపిన అంగాల సృష్టి చిత్రం అరుదైన దేవ శిల్పం మందార ధూప దీపం మహనీయ మంత్ర పుష్పం భువన్నమయ గీతం అత్యాగరాజు తత్వం శ్రీరామదాస చరితం మన తెలుగు మరియాగమ సారము యోగ విచారము ప్రతి గొంతున పల్లవించు స్వరము